ఏంట్రా ఖాళీయేనేట్రా? ఇంకా గంట టైం ఉందమ్మా. అయితే ఆ రామారావు అంకుల్కు కొద్దిగా డబ్బులు ఇస్తానన్నారు, కొద్దిగా వెళ్ళి అడిగి తీసుకొచ్చి అమ్మా. ఇప్పుడు నేను ఇంకా చివరికి వెళ్ళలేను. సరేనమ్మా. జ్యోతి, ఏమండి ఏమండి? నీకో విషయం చెప్తాను, మా అమ్మతో చెప్పవు కదా. ఏంటండి? ఏమీ లేదే, మా ఫ్రెండ్కి కొద్దిగా అర్జెంటుగా డబ్బులు అవసరం అంటే ఓ దగ్గర షూరిటీ పెట్టి 2 లక్షలు తీసుకున్నాము. ఇప్పుడు వాడు కట్టలేదు. ఆడి వారంలో కట్టకపోతే ఇంటి దాకా వస్తాను అంటున్నాడు. అదే ఇంటి దాకా వచ్చాడనుకో మా అమ్మ నా పేగ తీసి గుమ్మానికి ఏలగెట్టేస్తుంది. ఏం చేద్దామండి? కొద్ది మీ నాన్నగారిని ఏమని అడిగి చూడే 2 లక్షలు. మా నాన్నగారి దగ్గర ఇప్పుడు లేవండి, ఎందుకంటే పొలం మీద పెట్టేశారు. అవి కోతలు కోసి ఆ డబ్బులు వస్తే తప్ప ఇప్పుడు ఇవ్వడానికి అవ్వదండి. అయ్యో, ఆ మాత్రం అల్లుడికి సర్దలేరే మీ నాన్న. సరేలేండి, అడిగి చూస్తాను. ఏంట్రా డబ్బులు అంటున్నారు? ఏమీ లేదమ్మా. కూర్చో. ఏటే మా వాడు ఏదో డబ్బులు అంటున్నాడు, ఏదో అడగమంటున్నాడు, నువ్వు అడుగుతాను అంటున్నావు. ఏ లేదు అత్తయ్య. ఏం లేకపోవడం కాదు, కరెక్ట్ గా చెప్పు. ఏదో మాట్లాడుకుంటున్నావు, నువ్వు వెళ్ళి అడిగి తేవాలంటున్నావు, నేను విన్నాను. ఏ లేదు అత్తయ్య, మళ్ళీ చెప్పకండి. మీ అబ్బాయిని చెప్పొద్దు అన్నారు. అతను ఎవరికో షూరిటీ సంతకం పెట్టారట, ఆడిప్పుడు ఇవ్వలేదట. ఆ డబ్బులు ఇతనే కట్టాలట, 2 లక్షలు కావాలట. అమ్మాలని అడిగి తీసుకురమ్మన్నారు. అందుకని ఇప్పుడు అడుగుదామని అనుకుంటున్నా. అడగడం కాదు కానీ అదే విషయం. అరే అబ్బాయి, నువ్వు వెళ్ళి అన్ని పంపించు. సరే అక్క. ఇందా నాయనా కూర్చో. ఏదో తప్పు జరిగింది అనుకో, ఈ మధ్యన కొత్తగా నేర్చుకుంటున్నావా? పిల్లాన్ని పుట్టింటికెళ్ళి డబ్బులు అడిగి తెమ్మండి వేడిది. చేతనైతే నువ్వు అత్తడికి సాయం చేయాలి కానీ ఆడపిల్ల పెళ్ళయి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లని మనం చూసుకోవాలా. అంతేగాని నువ్వు చేసిన తప్పులన్నిటికీ వెళ్ళు మీ అమ్మని అడిగి తీసిరా, మీ నాన్నని అడిగి తీసిరా యాసాలు వేస్తున్నావా నువ్వు? తల్లిగా నాకు ఏ విషయమైనా ఉంటే చెప్పాలా, నేనేదో సర్దుబాటు చేస్తాను. అంతేగాని మాట్లాడితే పుట్టింటికి పంపించి ఆడపిల్లని అడిగి తీసుకురమ్మండవేటి? పెళ్ళైన తర్వాత దాని బాధ్యతలన్నీ నీవే. పుట్టింటి నుంచి 1 రూపాయి తేడానికి వీల్లేదు, మనమే చూసుకోవాలి ఆ పిల్లని. వాడికి ఎవరికో చెప్పు, 2 వారాలు టైం ఇమ్మా, నీ లోపల డబ్బులు ఏవైనా అడ్జస్ట్ చేస్తాను. ఇంకోసారి ఎప్పుడైనా అలా పుట్టింటికి వెళ్ళి తీసుకురా వచ్చేసాడు మెల్ల మీద తంతాను. ఎదవా వేషాలు వేస్తున్నావేటి? ఆడపిల్లని మాట్లాడితే డబ్బులు తెమ్మని చెప్పడం కొత్తగా నేర్చుకుంటున్నావు అన్ని ఇలాంటివన్నీ నువ్వు. ఈసారి అలా చేయకు. ఇప్పుడు మీ ఆవిడకి కూడా చెప్పు, ఏం మీ అమ్మ నాన్నకి ఏం చెప్పకు, ఏం అడిగితేకో మా అమ్మ ఏదో సర్దుతుందట అనేసి.